Hello and welcome to Cricket Chat with Venkatesh. It was a crushing and painful defeat. Indeed, very, very painful. ఎందుకంటే బ్యాటింగ్లో బౌలింగ్లో రెండింటిలో కూడా మనం విఫలం చెందాం. సౌత్ ఆఫ్రికాలో కండిషన్స్ టఫ్గా ఉంటాయి బ్యాటింగ్కి, పర్టికులర్ మనకి అక్కడ అలవాటు లేని పరిస్థితులు. బాల్ బౌన్స్ అవుతుంది, స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది, ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, మబ్బులు కమ్మి ఉన్నాయి, టాస్ ఓడిపోయాం, అంతా బాగానే ఉంది. సో అది బ్యాటింగ్ ఫెయిల్యూర్ని కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాట్ అబౌట్ బౌలింగ్ ఫెయిల్యూర్? ఇలాంటి కండిషన్స్లో నలుగురు పేసర్స్తో మనం బరిలో దిగాం, కానీ బౌలింగ్లో కూడా ఫెయిల్ అయ్యాం దారుణంగా. మనం 2 ఇన్నింగ్స్లో కలిపి చేసిన దానికంటే వాళ్ళు ఎక్కువ రన్స్ చేసి ఇన్నింగ్స్ అని 32 రన్స్ తేడాతో గెలిచారు. 408 వాళ్ళు చేశారు, మనం ఒక ఇన్నింగ్స్లో 245 చేసాం. సెకండ్ ఇన్నింగ్స్లో మరీ దారుణంగా 131కి ఆల్అౌట్ అయిపోయాం. చాలా చాలా పెయిన్ఫుల్ డిఫీట్. వరల్డ్ కప్ ఓటమి తర్వాత మనకి ఏదైనా కొంచెమైనా మన గాయాలకి మలాం పూస్తారు, కొద్దిగా కొంతైనా మనకి ఒక ఊరటను అందిస్తారని అనుకున్నాం. టెస్ట్ టీం సౌత్ ఆఫ్రికా ఒక ఫైనల్ ఫ్రంటియర్, దాన్ని జయిస్తాం ఈసారి 8వ దండయాత్రలో అయినా అని అనుకున్నాం, కానీ అది కూడా ఆశ నిరాశ అయిపోయింది. ఎందుకంటే ఇంకా ఒక టెస్టే మిగిలింది, అది గెలిచినా కూడా సిరీస్ డ్రా అవుతుంది. అంతేగాని సౌత్ ఆఫ్రికాలో మన ఎన్నో సంవత్సరాలుగా 1992 నుంచి ఊరిస్తున్న విజయం, ఆ టెస్ట్ సిరీస్ విజయం అనేది ఈసారి కూడా దక్కదని మనకు తేలిపోయింది. అది అన్నిటికంటే పెయిన్ఫుల్. జస్ట్ 3 నాళ్ళ ముంచే టెస్ట్ మ్యాచ్, ఇండియా వాజ్ నో వేర్ ఇన్ ద ఫైట్, టోటలీ డామినేటెడ్ బై సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ బాల్ 1 నుంచి వాళ్ళదే డామినేషన్. ఎక్కడ కూడా మనం ఆల్వేస్ ఆన్ దట్ బ్యాక్ ఫుట్, ఆల్వేస్ ఇన్ డిఫెన్స్. సో ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రీజన్స్ చాలా. నన్ను అడిగితే సెలక్షనే తప్పు. అంత రీబిల్డ్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది. ఈజ్ రహానే టూ ఓల్డ్? రహానే చాలా వయసు అయిపోయిందా? ఎందుకు రహానేని డ్రాప్ చేశారు? నిన్నగాక మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అంత బాగా ఆడాడు కదా, అండ్ ఈ ఆల్వేస్ డస్ వెల్ అవుట్ సైడ్ ఇండియా. మరి హఠాత్తుగా అతన్ని తప్పించేయాల్సినంత అవసరం వచ్చింది. టెస్ట్ స్పెషలిస్టులు రేర్గా ఉన్నారు. రహానే ఇస్ ఎ టెస్ట్ స్పెషలిస్ట్. విహారీ ఆల్వేస్ డస్ వెల్ ఇన్ టెస్ట్ మ్యాచెస్, కానీ ఎందుకనో గత కొంతకాలంగా ఒక 1 ఇయర్గా అతన్ని పక్కన పడేసారు కంప్లీట్గా. వి ఆల్ స్టిల్ రిమెంబర్ హిస్ హీరోయిక్స్ ఇన్ సిడ్నీ టెస్ట్. మరి విహారీ, రహానే లాంటి టెస్ట్ స్పెషలిస్ట్ని వదిలేసి మీరు వైట్ బాల్ ప్లేయర్స్ లైక్ శ్రేయస్ అయ్యర్ని, గిల్ని ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు? మీరు ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, స్లో అండ్ స్టడీగా ఇవ్వండి. అందులో సౌత్ ఆఫ్రికాలో మనకి ఇంత టఫ్గా ఉంది. సౌత్ ఆఫ్రికాలో గతంలో కూడా ఆడిన అనుభవం ఉంది, గతంలో బాగా ఆడిన అనుభవం ఉంది రహానేకి. అలాగే బౌలింగ్లో షమీ లేడు, పెద్ద లోటు. షమీ లేకపోవడం చాలా పెద్ద లోటు. షమీ ఉండుంటే పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. 245 చేసిన తర్వాత వాడిని చిన్న స్కోర్కి ఆల్అౌట్ చేసిండేవాడు షమీ ఉంటే. కానీ బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణని తీసుకెళ్లారు, ముఖేష్ని తీసుకెళ్లారు. ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్స్ ఇచ్చారు, కానీ అతను ఒక టోటల్ ఫెయిల్యూర్గా కనిపించాడు ఈ మ్యాచ్లో. ఫస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్కి అతను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు, కానీ ఎక్కడ కూడా ఈ వాజ్ నాట్ లుకింగ్ ద పార్ట్ ఎట్ ఆల్. లీక్ సో మెనీ రన్స్. శార్దుల్ ఠాకూర్ 4th సీమర్గా పనికొస్తాడు, కానీ ఇక్కడ అతనికి 3rd సీమర్ రోల్ ఇచ్చారు. అతను కూడా రన్స్ లీక్ చేశాడు, అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. షమీ లేకపోవడం ఓకే, బట్ షమీ లేనప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న ఉమేష్ యాదవ్ని తీసుకెళ్ళచ్చు కదా మీరు. ఎందుకు అందరు కొత్త వాళ్ళతో నింపేశారు టీంని? అంత రీబిల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సౌత్ ఆఫ్రికా లాంటి ఇంపార్టెంట్ టూర్లో, అందులో వరల్డ్ కప్ మనం ఓడిపోయిన తర్వాత ఈ టూర్లో మనం ఒక రికవరీ, మన ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచించండి. దే ఆర్ ది స్టేక్ హోల్డర్స్. సో అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే అంత రీబిల్డింగ్ అవసరం ఉందా? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే మన బ్యాట్స్మెన్ ల్యాక్ అప్లికేషన్. వాళ్ళు డిఫెన్స్ ఆడాలో లేకపోతే అగ్రెసివ్గా ఆడాలో తెలియకుండా పోయింది. డెఫినెట్గా చెప్తున్నాను. యశస్వి జైస్వాల్ వాజ్ ట్రైంగ్ టు గో ఫర్ ఈ షాట్స్. ఇలాంటి పిచ్ మీద అందులో అక్కడ రబాడా. ఐ థింక్ రబాడా ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది 2 sides. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డీన్ ఎల్గర్కి ఇచ్చారు, నో డౌట్. హీ ప్లేడ్ ఏ మాన్యుమెంటల్ నాక్, ఆల్మోస్ట్ ఒక డబుల్ సెంచరీ చేసిన పని. ఇండియాని టోటల్గా చిత్తు చేసిన అతని ఇన్నింగ్సే. కానీ రబాడా 2 ఇన్నింగ్స్లో కూడా అతను ఇచ్చిన స్టార్ట్ విత్ ద బాల్, అది క్లించ్ ద ఇష్యూ. ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను రోహిత్ని అవుట్ చేశాడు, విరాట్ని ఒక బ్రూట్ ఆఫ్ బాల్తో అవుట్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా రోహిత్ని ఒక అద్భుతమైన బాల్తో అవుట్ చేశాడు, అండ్ సెకండ్ వికెట్ కూడా అతనే తీశాడు. సో హీ సెట్ ద బాల్ ఇన్ మోషన్ ఫర్ ది విక్టరీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా.
సో అతను పర్ఫార్మెన్స్ వండర్ఫుల్. అలాగే దెర్ ఈస్ ఏ వండర్ఫుల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ మార్క్ యాన్సన్. సో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ టీంలో పెద్ద స్ట్రెంగ్త్ లేదు. వాళ్ళ క్యాప్టెన్ స్టార్టింగ్లోనే గాయపడ్డాడు. హీ డి నాట్ టేక్ ఎనీ ఫర్దర్ పార్ట్ ఇన్ ద మ్యాచ్ అట్ ఆల్. బ్యాటింగ్ కూడా రాలేదు. అయినా సరే డీన్ ఎల్గర్ టీంని క్యాప్టెన్గా, అలాగే జట్టులోని సీనియర్ బ్యాట్స్మెన్గా టీంని నడిపించాడు. కొత్త బౌలర్ నాన్రే బర్గర్ ఉన్న ఐపీఎల్లో 50 లక్షలకి బేస్ ప్రైస్కి అమ్ముడుపోయిన ప్లేయర్. అతను అద్భుతమైన బౌలింగ్ వేసాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా బాగా, సెకండ్ ఇన్నింగ్స్లో అతనికి ప్రమోషన్ వచ్చింది. న్యూ బాల్ అతనికి ఇచ్చారు యాన్సన్ కాకుండా. అండ్ ఈ పిక్డ్ అప్ వికెట్స్. ఈ పిక్డ్ అప్ 4 వికెట్స్ అండ్ ఈ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. పేస్ ఉంది అతని దగ్గర, లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంది అండ్ ఈస్ గెటింగ్ ద బాల్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద రైట్ హ్యాండర్. ఫుల్ పిచ్ వేసి, లేకపోతే మంచి బౌన్సర్, మంచి పేస్ ఉంది అతని దగ్గర. సో హైట్ ఉంది. సో వాళ్ళ హైట్ కూడా డిఫరెన్స్ మనకి కనిపించింది. దే ఆర్ టాల్ బౌలర్స్. రబాడా కానీ, మార్క్ యాన్సన్ మరీ 7 అడుగులు ఉన్నాడు ఆల్మోస్ట్. అండ్ దిస్ మ్యాన్ ఆల్సో ఇస్ వెరీ టాల్, దిస్ న్యూ మ్యాన్ బర్గర్. వాళ్ళ హైట్ ఆ డిఫరెన్స్ ఉంది. అక్కడ ఏ లెంత్ వేయాలో వాళ్ళకి కరెక్ట్గా తెలుసు. సో వాళ్ళు దేవర్ డెఫినెట్లీ బెటర్ సైడ్గా మనకి ప్రూవ్ అయ్యారు. మన దగ్గర ఉన్న టాల్ బౌలర్ అనుకున్నాం మనం. మిగతా మన బౌలర్స్ ఎవరు కూడా 6 feet కూడా లేరు. కానీ ఒక 6 అడుగులు 2 అంగుళాలు ఎంత పొడుగున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ. అందుకే అతన్ని ముఖేష్ ప్లేస్లో ఆడించాడు. ముఖేష్ హ్యాస్ బెటర్ కంట్రోల్. అతను ఈ పిచ్ మీద బెటర్గా పర్ఫామ్ చేసిండేవాడు. కానీ అతను హైట్ ఉంది. హైట్తో అడ్వాంటేజ్ అంటే హైట్తో ఎక్కువ రన్స్ ఇచ్చాడు తప్ప, అదే మనం అతను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఏమాత్రం ఇంప్రెసివ్గా లేడని చెప్పాలి. ఒక్క మ్యాచ్తోనే అతని గురించి మనం ఇలా మాట్లాడడం తప్పు. కానీ టీమ్ సెలెక్షన్ కరెక్ట్ కాదేమో. ఇలాంటి పిచ్ పైన ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు ముఖేష్ హూ కెన్ బౌల్ విత్ బెటర్ కంట్రోల్, అతనైతే బెటర్. మన ప్రసిద్ధ్ కృష్ణ చూసిన 6 ఫార్మాట్స్లో ఈ లీగ్స్ ప్లెంటీ ఆఫ్ రన్స్. వికెట్స్ ఇస్తారంటే వికెట్స్ కూడా ఇవ్వలేదు. సో సౌత్ ఆఫ్రికా అన్ని రకాలుగా మనని మీద డామినేట్ చేసింది. మన బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్ అన్నిటికంటే దారుణం. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే కోహ్లీ, గిల్ తప్ప కనీసం మిగతా వాళ్ళు డబుల్ ఫిగర్స్ కూడా చేరుకోలేదు. అంత దారుణంగా పిచ్ మారిపోయిందా? వాళ్ళ టైలెండర్స్ కూడా పాడతారు. మార్క్ యాన్సన్ ఆల్మోస్ట్ సెంచరీ చేసినంత పని చేశాడు. ఈరోజు థర్డ్ డే రోజున వాళ్ళు 5 వికెట్స్ మనం కనుక తొందరగా తీస్తే, నేను నిన్న కూడా చెప్పాను, నిన్న మ్యాచ్ తర్వాత చేసిన వీడియోలో, వాళ్ళ లీడ్ని 50-60 రన్స్కి మనం రెస్ట్రిక్ట్ చేయగలిగితే స్టిల్ వీఆర్ వెరీ మచ్ ఇన్ ద మ్యాచ్, బికాస్ సౌత్ ఆఫ్రికా హ్యాస్ టు బ్యాట్ లాస్ట్ ఇన్ దిస్ మ్యాచ్ అని చెప్పి. కానీ అదెక్కడ, ఒక 111 రన్స్ పార్ట్నర్షిప్, వెరీ వెరీ ఫ్రస్ట్రేటింగ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ డీన్ ఎల్గర్ అండ్ మార్క్ యాన్సన్. మార్క్ యాన్సన్ ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. చాలా మంచి ఆల్రౌండర్గా ఎదిగే అవకాశం ఉన్నది. బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంది. అండ్ ఎల్గార్ ఉన్నంత వరకు అతను హీ వాజ్ ప్లేయింగ్ వెరీ వెరీ కాషియస్. ఎల్గార్ అవుట్ అయిన తర్వాత టైలెండర్స్ ఆడినప్పుడు హీ వాజ్ ప్లేయింగ్ దోస్ బిగ్ షాట్స్. సో డిఫరెంట్ గేర్స్లో ఆడగలను అండ్ హీ వాజ్ ప్లేయింగ్ ద సిచ్యుయేషన్ తగినట్టు ఆడగలనని చెప్పి కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఎల్గార్ హీఈస్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేన్ ఆల్ టుగెదర్. సో లాస్ట్ టెస్ట్ సిరీస్లో మనకు చుక్కలు చూపించాడు. సో హీ వాజ్ సో కరెక్ట్. స్పిన్నర్ అయినా పేసర్స్ అయినా అందరినీ అద్భుతంగా ఆడి ఆల్మోస్ట్ డబుల్ సెంచరీ చేసినంత పని చేశాడు. న్యూ బాల్ కూడా మనకి ఏమాత్రం వికెట్లు ఇవ్వలేదు. ఆ ఫ్రస్ట్రేటింగ్ పార్ట్నర్షిప్ ఎట్టకేళ్ళకి ఎండ్ అయింది. బట్ ఆ తర్వాత కూడా యాన్సన్ కంటిన్యూ టు ఫ్రస్ట్రేట్ అస్ ఫర్దర్. సో 408 రన్స్ చేశారు. 408 రన్స్ అంటే చాలా చాలా పెద్ద స్కోర్ కదా, చాలా పెద్ద స్కోర్. ఆ తర్వాత మనం బ్యాటింగ్ స్టార్ట్ చేసాం. నో డౌట్ రోహిత్ గాట్ బ్యూటిఫుల్ డెలివరీ. రోహిత్ ఎందుకనో కొంచెం వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్లో అతనికి ఎదురైన ఇబ్బందులు ఎంతో, హీఈస్ నాట్ ది యూజువల్ సెల్ఫ్ ఏమో అనిపించింది. తెలీదు మనకి, ఐ కుడ్ బి రాంగ్, బట్ హీ గాట్ ఏ వండర్ఫుల్ డెలివరీ. అది అతను వైడ్ ఆఫ్ ది క్రీజ్ వచ్చి లోపలికి తీసుకొచ్చాడు మన రబాడా. లోపలికి అంటే యాంగిల్ ఇన్ టు హిమ్, కానీ అది సడన్గా జస్ట్ అబౌట్ లిటిల్ మోర్ ఆఫ్ ద సీమ్, కొంచెం మూమెంట్తో అది టుక్ ద టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. వండర్ఫుల్ డెలివరీ. అది ఎవరైనా అవుట్ అయి ఉంటారు. రోహిత్ని మనం తప్పడానికి లేదు, అంత అద్భుతమైన డెలివరీ అది. అండ్ యశస్వి ఆల్సో డిడ్ నాట్ లాస్ట్ లాంగ్. అండ్ శుభ్మన్ గిల్ ఉన్నంతసేపు కొన్ని మంచి షాట్స్ కొట్టాడు, కానీ అతను కూడా అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ వాజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ 2-3 క్యాచ్లు వదిలేశారు వాళ్ళు, 3 క్యాచ్లు వదిలేశారు, లేకపోతే ఇంకా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యేవాళ్ళు. బట్ విరాట్ కోహ్లీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అతను ఒక్కడే ఎమిడిస్ రూయిన్స్ చివరి దాకా నిలబడ్డాడు. మరొక మిగతా బ్యాట్స్మెన్ అందరూ, ఈవెన్ కేఎల్ రాహుల్ కూడా
ఒక అగ్రెసివ్ షాట్ ఆడే ప్రయత్నం, విడ్త్ చూడగానే ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో స్లిప్స్లో క్యాచ్ ఇచ్చాడు. అండ్ వన్స్ అగైన్ శ్రేయస్ అయ్యర్ వాజ్ డిసప్పాయింటింగ్. సో మార్క్ యాన్సన్ మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో పెద్ద బాగా బౌలింగ్ చేయాలి, కానీ ఇక్కడ బ్యాటింగ్ బాగా చేసాక ఆ కాన్ఫిడెన్స్తో ఈ బౌల్డ్ వెల్, ఈ గాట్ 3 wickets. ఈ గాట్ ది వికెట్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్. వరుసగా క్యూ పెట్టారు మన బ్యాట్స్మెన్, అండ్ దే గాట్ సమ్ వెరీ వెరీ గుడ్ బాల్స్ ఆల్సో. షార్దుల్ ఠాకూర్ ఏం చేయలేడు, బాల్ సడన్లీ అది రైజ్ అయింది, అది బ్యాట్ని ఆల్మోస్ట్ గ్లవ్ మీద తాకి క్యాచ్ వెళ్ళింది. హీ కుడ్ డూ నథింగ్ అబౌట్ ఇట్. సో వాళ్ళు బౌలింగ్ బాగా చేశారు. దే బౌల్డ్ ఇన్ ద రైట్ ఏరియాస్ అండ్ దే బౌల్డ్ ద ప్రాపర్ లెంత్. దే హ్యాడ్ ది హైట్ రిక్విజిట్ హైట్ కూడా. హైట్తో దే ఆర్ గెటింగ్ ద లిఫ్ట్. సో మనం సెకండ్ బెస్ట్గా అనిపించాం ఏ రకంగా చూసినా. సో విరాట్ కోహ్లీ చివరిదాకా నిలబడ్డాడు. ఇంకా అతను మీద హోప్, ఎందుకంటే వికెట్ పడిపోతా ఉన్నాయి అక్కడ. సిరాజ్ కానీ బుమ్రా కానీ అది సపోర్ట్ ఇవ్వలేదు. లాస్ట్ మ్యాన్ వచ్చేసరికి కొన్ని షార్ట్స్ కొట్టే ప్రయత్నంలో 76కి అతను కూడా అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ డిఫీట్ అయినా తప్పిద్దాం, ఆ అవమానాన్ని తప్పిద్దాం ఉన్నాడు, కానీ ఇన్నింగ్స్ డిఫీట్ కాకపోయినా అవమానం చాలా అవమానకరమైన ఓటమి ఇది. మరి 3వ తారీఖు నుంచి సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఉంది. కొత్త సంవత్సరంలో అయినా మన వాళ్ళు ఈ రిజల్ట్ని రివర్స్ చేస్తారని చూడాలి. టాస్ గెలిచి ముందుగా మంచి బ్యాటింగ్ చేసి చూడాలి. బట్ డెఫినెట్లీ డిసప్పాయింటింగ్ విన్. ఎందుకంటే దెర్ వాజ్ నో ఫైట్ ఎక్సెప్ట్ ఫ్రమ్ రాహుల్ అండ్ విరాట్. రాహుల్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్, విరాట్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. సో దెర్ వాజ్ నో ఫైట్ అట్ ఆల్. అది అన్నిటికంటే మనకి ఇబ్బంది. బుమ్రా గాట్ 4 wickets, బట్ రబాడా చూపించినంత ఇంపాక్ట్ అతను చూపించలేదు. బుమ్రా అతను కూడా 1.5 year తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు, నో డౌట్. బట్ దెర్ వాజ్ నో ఫైట్ ఫ్రమ్ ఐదర్ బౌలర్స్ ఆర్ బ్యాట్స్మెన్ ఎక్సెప్ట్ రాహుల్ అండ్ కోహ్లీ కదా.